నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో కరివేపాకు పల్లి కారపొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ఈ పొడిని ఒక 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. లాంగ్ జర్నీ చేసేవాళ్ళు ఇంటి దగ్గర నుంచి పూరీలో, చపాతీలో, వైట్ రైస్ తీసుకెళ్తూ ఉంటాం. వాటిల్లోకి ఏ కర్రీ చేసుకొని తీసుకెళ్ళినా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా కరివేపాకు పల్లి కారపొడి తయారు చేసుకొని తీసుకెళ్ళారనుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే నిలువ కూడా ఉంటుంది. అంత టేస్టీగా ఉండే ఈ కరివేపాకు పల్లి కారపొడి వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించేసి ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ముందుగా కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను గుంటూరు మిరపకాయలు తీసుకున్నాను. మీరు తగినన్ని అయితే వేసుకోండి. మీరు ఎంత కారం అయితే తినగలరో అన్ని అయితే వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఎండుమిరపకాయలు అనేది డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేయండి. ఇవి బాగా పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ కరివేపాకు పల్లి కారపొడికి ఎండుమిరపకాయలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, కారపొడి వేయకూడదు. ఎండుమిరపకాయలు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 7 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకున్నాను. మీరు తగిననైతే వేసుకోండి. పల్లీలు ఇక్కడ దోరగా వేయించుకున్నాను. కంపల్సరీగా దోరగా వేయించితేనే బాగుంటుంది. ఇక్కడ నేను 90% పల్లీలు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ జీలకర్ర వేసి వేయించుతున్నాను. జీలకర్ర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పౌడర్కి. కొద్దిగా వేసిన తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేయకూడదండి. పల్లీలు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేయాలి. నెక్స్ట్ కరివేపాకు వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసాను. 1 కప్పు ఫుల్కి కడిగి ఆరిపెట్టిన కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్లో వేసి వేయించుకోండి, లేదంటే ముద్దగా తయారైపోతుంది గ్రైండ్ చేసేటప్పుడు. 1 కప్పు కరివేపాకుకి 7 టేబుల్ స్పూన్స్ పల్లీలు సరిపోతాయి. వాటికి తగినట్టు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి, సరిపోతుంది. కరివేపాకుని శుభ్రంగా కడగాలి. తేమ లేకుండా ఉన్నప్పుడు ఇలా ఆయిల్లో వేసేసి వేయించుకోవాలి. కంపల్సరీగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించితేనే ఈ పౌడర్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను కరివేపాకు అయితే వేయించుకున్నాను. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇది కూడా బాగా పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాతే మనము గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. అందులో ముందుగా వేయించి చల్లార్చిన ఎండుమిరపకాయలు వేసుకున్నాను. నెక్స్ట్ అందులోకి వేయించి చల్లార్చిన పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలు పొట్టు మీరు కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే తీయడం లేదు, పొట్టుతో సహా వేస్తున్నాను. అందులోనూ కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకున్నాం కదా, అది కూడా బౌల్లోనే ఉంది, చూపిస్తున్నాను. జీలకర్ర కూడా వేసేయాలి. వేసేసిన తర్వాత వేయించి చల్లార్చిన కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తినడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి. కరివేపాకు మొత్తం వేసిన తర్వాత కరివేపాకు పల్లి కారపొడికి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేస్తున్నాను. నా దగ్గర రోల్ లేదు కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. మీరు రోల్ ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా బాగుంటుంది. సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను పౌడర్ లాగా గ్రైండ్ చేశాను. మూత తీసైతే చూపిస్తున్నాను. బాగా గ్రైండ్ అయిన తర్వాత అందులోకి ఒక వెల్లుల్లి గడ్డ పొట్టు తీసేసి వేస్తున్నాను. వేసేసి స్పూన్తో అలా లోపలికి గుచ్చారంటే తొందరగా గ్రైండ్ అవుతుంది, లేదంటే పైన ఉండిపోతాయి వెల్లుల్లి రబ్బలు మొత్తం. లోపలికి బాగా కదిపేసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ గ్రైండ్ చేసేయండి. ఇక్కడ నేనైతే గ్రైండ్ చేశాను. మూత తీసైతే చూపిస్తున్నాను. ఈ కరివేపాకు పల్లి కారపొడి గ్రైండ్ చేస్తూ ఉంటే ఇల్లంతా గుమగుమలాడుతూ ఆ వాసనకే ఎప్పుడెప్పుడు తినేయాలా అంత టెంప్టింగ్ అయితే ఉంటాము. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నం చేసుకొని ఈ కరివేపాకు పల్లి కారపొడి వేసుకొని తిన్నారంటే ఆహా అంటారు, అంత బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కరివేపాకు పల్లి కారపొడి ఈ విధంగా ఉంటుంది, ముద్దగా తడిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోంచి కప్పుల్లో అయితే వేసేస్తున్నాను. 3 నెలల పాటు నిలువ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఏం పాడవదు, కానీ కొంచెం స్మెల్ అనేది చేంజ్ అవుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కరివేపాకుతో రెసిపీ తయారు చేసి చూపించేశాను కదా, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది. ఇది రైస్లోకే కాకుండా దోశలోకి పైన అలా స్ప్రింకిల్ చేసుకొని తిన్నారంటే ఇంక చట్నీలు కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. ఇక్కడ కరివేపాకు పల్లి కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీదే ఆలస్యము. ఈ హెల్దీ రెసిపీ, టేస్టీ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి తినండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.